కంటెంట్ సృష్టించడం అంటే ఉదాహరణకు డిలీట్ అయిన ఫోటోలని మళ్ళీ వస్తాయా, మళ్ళీ తీసుకొని రాగలమా, తీసుకురాగలం. అలాగే ఒక కొత్త రకం ఫోటోలు సృష్టించగలమా, ఇప్పుడు ఇంతవరకు లేని యూట్యూబ్లో లేవు, గూగుల్లో లేని సృష్టిస్తాము మనం. సో ఇగో అది కూడా అంతే, సృష్టించలేము. డిలీట్ అయిన ఫోటోలు కూడా తీసుకురాలేము. ఇగో ఇలాగే కొత్త కంటెంట్ కూడా అంతే, చేయలేము అన్నట్టు, క్రియేట్ చేయలేము. మరి ఎలా అవుతాయి అంటే పిచ్చి పిచ్చి గీతలు గీసినాం, ఏదో అలా వస్తువు పడితే పిచ్చి పిచ్చిగా ఏదో అచ్చలు పడ్డాయి. అవి అయితే మనం కావాలని చేయం కదా, పిచ్చిగా పడతాయి చూసినాం. వాటినే మనం ఒక అలవాటు పడితే అవి కొన్ని గుర్తులుగా, ఒక భాషగా, ఒక అర్థంగా, ఒక భావంగా అట్లా తయారవుతుంది అన్నమాట మనం అలవాటు పడితే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మన పుడుతూ పేరుతో పుడతాడు, రాజు అని మనం పెట్టుకున్నాం, రమేష్ అని పెట్టుకున్నాం, ఆదివారం, సోమవారం, సంవత్సరం అని కొన్ని ఊహారేఖలు, అక్షాంశాలు లాంటివి పెట్టుకున్నాం కదా. ఈ పేర్లు కూడా అంత ఆదివారం, సోమవారం కూడా కేవలం పిచ్చి గీతలు గీసినట్టు గీసి ఏర్పడ్డ వాటికి పేర్లు పెట్టుకొని వాటికి గుర్తించుకున్నాం చూసినావా, అట్లా అన్నట్టు. ఇలా క్రియేట్ చేయాలంటే కంటెంట్ గిట్నే అవుతుంది. ఒక న్యూ కంటెంట్ ఎలా చేస్తారంటే, ఒక బండని ఏం చేస్తాం, ఒక విగ్రహాన్ని చేస్తారు, చేసి అదే దేవుడని మొక్కుతారు, అదే పూజ వరాలు ఇస్తుందని మొక్కుతారు, నమ్ముకుంటాం, దేవత మాట్లాడుతుందని, మొక్కులు చెల్లిస్తుందని, ప్రత్యక్షమని ఎన్నో అనుకుంటాం. కొన్నిసార్లు భయపడతాం, తప్పు చేస్తే దండిస్తుంది అనుకుంటాం. కానీ ఇది ఎవడో మనిషి ఎక్కిన విగ్రహమే కదా. కానీ అన్ని భావాలను భ్రమలకు లోనవుతాం కదా, పోషమ్మ, మైసమ్మ, దయ్యం, దేవరాజ్ అని భయపడతాం కదా. ఇదంతా వట్టిదే కదా, మనం కల్పించుకున్నదే. చూసినావా, అర్థం లేని భయం కదా. ఇగో ఇట్లా ఒక కంటెంట్ అనేది అర్థం లేని ఒక ఫీలింగ్ అనమాట. దాన్ని చూసి మనిషి భ్రమపడతాడు, భ్రమింపజేస్తాడు. అందరం కలిసి దేవుని మొక్కుంటాం, అలా తయారు చేసిన రూపమే ఒక కంటెంట్. ఇప్పుడు కంటెంట్ ఎలా చేస్తారు అంటే చెప్తాను. న్యూ కంటెంట్, ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ ఉన్నది, ఒక కూలర్ ఉన్నది, ఒక టీవీ ఉన్నది, వాషింగ్ మిషన్ ఉన్నది. ఇవన్నీ ఎందుకు చేస్తారు? జనాల కోసమే కదా, జనాలకు ఉపయోగపడేలా చేస్తారు, జనాలను ఉపయోగించుకుంటారు, జనానికి ఉపయోగపడేలా చేస్తారు కదా, అందుకోసమే చేస్తారు. కానీ ఏ ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫ్యాన్ కానీ జనాల కోసం కాకుండా చేస్తారా? చెయ్యరు. జనాల కోసం కాకుండా చేయరు, జనాలకు ఉపయోగపడకుండా ఉండదు, జనాలు ఉపయోగించుకోకుండా ఉండరు కదా. జనాలకు ఉపయోగపడకుండా చేయరు, జనాలకు ఉపయోగపడకుండా వాటిని తయారు చేసి ఉంచరు కదా, అది యూజ్లెస్ కదా. ఒక కంటెంట్ కూడా అంతే. ఇప్పుడు అడల్ట్ కంటెంట్, సెక్స్ కంటెంట్తో పాటు ట్రెడిషనల్ కంటెంట్ అయినా జనాల కోసమే చేస్తారు, జనాలకు ఉపయోగపడేలా చేస్తారు, జనాలు ఉపయోగించుకుంటారు, జనాలు ఉపయోగపడేలా చేస్తారు. అంతేగాని జనాలకు ఉపయోగపడకుండా చెయ్యరు. అలా చేస్తే అది కంటెంట్ కాదు. కంటెంట్ చేసినా అది కంటెంట్ కాని కిందకి లెక్క. ఒక కంటెంట్కు నాన్ కంటెంట్కు గదే తేడా అనమాట. కంటెంట్ ఎట్లా తయారు చేస్తారు, ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఒక జబ్బు ఉన్నది, జబ్బు అవస్థ కనుక దాని నిర్మూలనకి మందు తయారు చేస్తారు, ఆ జబ్బు కోసమే. అలాగే జబ్బు కోసం మందు తయారు చేస్తారు. కానీ అది జబ్బే లేదు, దానివల్ల ఏ బాధ లేదు. దాన్ని నిర్మూలించడానికి వీడు మందు తయారు చేస్తే వాడు పెట్టుకోడు, ఇది ఉపయోగపడదు, వేస్ట్ కదా, అలా తయారయ్యారు కదా. అట్లనే ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటారు, వాడు వీనికి శత్రువు కాదు, వీడు వానికి శత్రువు కాదు. అలాంటప్పుడు కొట్టుకోరు కదా. అయినా కొట్టుకుంటే ఉన్నట్టు యూజ్లెస్, వాడు వీడి శత్రువులే కాదు, ఎలాంటి పగలేదు, వట్టిగా కొట్టుకుంటే వాడు పిచ్చాడు, వీడి పిచ్చాడు అంటారు. జబ్బు కూడా అంతే, అది జబ్బు కాదు, దానికి వీడు మందు తయారు చేసిండు, వాడు పెట్టుకుంటాడు, దానికి ఆ జబ్బుకి అవస్థే లేదు, ఎందుకు చేసినట్టు. ఇట్లా అన్నమాట, యూజ్లెస్గా ఉంటుంది కదా. ఇలా చెయ్యరు. అయితే ఇద్దరు వ్యక్తులు శత్రువులు, వాడు వీనికి శత్రువు, వీడు వానికి శత్రువు. బద్ధ శత్రువు అయితే కొట్టుకుంటారు, వాడు వీని కొడతాడు, వీడు వాడిని కొడతాడు, కొట్లాడుకుంటారు. అలాగే జబ్బు ఉన్నది, జబ్బుకు మందు తయారు చేస్తారు, మందు జబ్బుకు పెట్టుకుంటారు, అప్పుడు జబ్బు తగ్గిపోతుంది, అవస్థ తగ్గిపోతుంది కదా. ఆ జబ్బు కోసమే మందు తయారు చేస్తారు, ఇది అందరికీ తెలుసు. దాన్ని పెట్టుకుంటారు, జబ్బు తగ్గుతుంది, ఇది అందరికీ తెలుసు. అయితే కంటెంట్ ఎలా చెప్తారంటే, ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటున్నారు, వాడు వీనికి శత్రువు, వీడు వానికి శత్రువు, కాబట్టి బాగా కొట్లాడుకుంటారు. దాన్ని ఎట్లా పెడతారంటే, వాడు వీనికి శత్రువు కాదు, వీడు వానికి శత్రువు కాదు, కానీ కొట్లాడుకుంటున్నారు, యూజ్లెస్సే కదా. వానికి వీడికి పగలే లేవు, మరి ఎందుకు కొట్లాడుకుంటున్నారు గంట సేపు? ఆ విధంగా ఇద్దరు శత్రువుల మధ్య కొట్లాటను పెడతారన్నట్టు, ఇట్లా టైంపాస్ పెట్టుకున్నట్టు ఇట్లా పెడతారన్నట్టు. అలాగే జబ్బు ఉన్నది, జబ్బుకు తగ్గట్టు మందు తయారు చేస్తారు, మందు జబ్బును తగ్గిస్తుంది, ఎందుకంటే జబ్బు అవస్థ కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే అది జబ్బు కాదు, ఇది మందు కాదు, అయినా తయారు చేసిండు పెట్టుకుంటాడు, దీనివల్ల ఏమొస్తుంది అన్నట్టుగా జబ్బు కోసం తయారు చేసే మందు, జబ్బు కోసం మందు తయారు చేయడము, దాన్ని పెట్టుకోవడము, జబ్బు తగ్గడం, ఇలా ఉంటుంది అనమాట. వేస్ట్గా పెట్టుకున్నట్టు, అంటే జబ్బు కాదు, దానికి మందు లేదు, మందు అవసరం లేదు, అయినా తయారు చేసాడు, అవసరం లేకుండా పెట్టుకుంటే ఎట్లుంటుంది, అలా యూజ్ చేస్తున్నట్టు జబ్బుకు. ఇట్లుంటుంది కంటెంట్, ఇలా చెప్పాలి, అలా క్రియేట్ చేసి ఇలా చెప్పాలి.